రోడ్డు. సిడాక్సెస్ రోడ్డు అంటే ఇది కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు, రాజధానిని జాతీయ రహదారి కలపడంతో పాటు రాజధానికి సంబంధించి ఎక్కడైతే రాజధాని ప్రారంభం అవుతుందో తాటికొండ నియోజకవర్గంలోని తుళ్ళూరు మండలంలోని దొండపాడు దగ్గర రాజధాని ప్రారంభం అవుద్ది. అక్కడి నుంచి జాతీయ రహదారి వరకు అంటే 29 గ్రామాలు, నంబర్ 5 నేషనల్ హైవే, అది కోల్కతా టు చెన్నై నేషనల్ హైవే, ఓల్డ్ నేషనల్ హైవేకి ఈ సిడాక్సెస్ రోడ్డు కలిపిద్ది. అంటే రాజధానిలో ఉండే 29 గ్రామాలని అనుసంధానం చేస్తూ వచ్చేదే ఈ సిడాక్సెస్ రోడ్డు. దొండపాడు నుంచి అన్ని గ్రామాల మీదుగా ఏవైతే గ్రామాలు లోపలికి ఉన్నాయో ఆ గ్రామాల నుంచి అనుసంధాన రోడ్లన్నీ కూడా వచ్చి సిడాక్సెస్ రోడ్లో కలిస్తే అక్కడి నుంచి ప్రయాణానికి వీలుంటుందని ఉత్తరం నుంచి దక్షిణం వరకు కూడా రాజధానిలో ఉండే అన్ని గ్రామాలని కలుపుకుంటూ అనుసంధానం చేసుకుంటూ కూడా ఇది వస్తుంది. ఇది లైఫ్ లైన్ ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ అమరావతి అని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఈ సిడాక్సెస్ రోడ్డు మీద జరిగే ప్రయాణాలు కూడా చాలా ఈజీగా ఉంటాయి. పైగా వేగం పెరగటంతో పాటు తొందరగా తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా కూడా ఈ సిడాక్సెస్ రోడ్డును రూపొందించారు. ఈ సిడాక్సెస్ రోడ్డు నిర్మాణంలో మొదటి దశ దొండపాడు నుంచి మంతెన ఆశ్రమం వరకు, రెండవ దశ మంతెన ఆశ్రమం నుంచి జాతీయ రహదారి కలిపే వరకు. ఇప్పుడు ప్రస్తుతం ఈ 2 దశలు కూడా పూర్తయ్యాయి. మూడో దశ మీరు చెప్పినట్టు ఎలివేటెడ్ క్యారిడార్, మూడో దశ ఇంకా పూర్తి కావాల్సింది. దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు సంబంధించిన రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సిడాక్సెస్ రోడ్డు పూర్తి చేయకుండా ముప్పు తిప్పలు కూడా పెట్టారు. కొంతమంది రైతులు, అది కూడా అందరూ కాదు, కొంతమంది రైతులు ముప్పు తిప్పలు పెట్టారు. నిన్న హైకోర్టు విశాల ప్రజా ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు మధ్య కూడా మనం బేరీజు వేసుకుంటే విశాల ప్రజా ప్రయోజనాలే ముందు పరిగణలోకి వస్తాయి. అందువలన విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సిడాక్సెస్ రోడ్డుకు సంబంధించి భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ ఎవరైతే సవాల్ చేశారో ఆ సవాల్ చేస్తూ వేసిన వ్యాజ్యాలు రెండింటినీ కూడా హైకోర్టు కొట్టివేయటంతో వెంటనే సిడాక్సెస్ రోడ్డుకి ఏదైతే ఒక అరెకరం ప్రధాన ప్రతిబంధకంగా ఉందో మంతెన ఆశ్రమం ఎదురుగా, దాన్ని ఇప్పటి వరకు కూడా ఆ అరెకరానికి పక్క నుంచి కూడా రహదారిని తీసుకొచ్చారు అర్ధచంద్రాకారంలో. ఇప్పుడు దాన్ని మొత్తం కూడా ఆ అరెకరాన్ని పూడ్చివేసి మొత్తం కూడా స్ట్రైట్ రోడ్డుగా చేస్తూ ఉన్నారు. లేకపోతే దాన్ని వంకర టింకర్లు కూడా తిప్పాల్సి వచ్చింది. అందువలన ఇప్పుడు ఈ సిడాక్సెస్ రోడ్డు నిర్మాణం కూడా అంత తేలిగ్గా జరగలేదు శ్రీహరి. ఇది మొత్తం 9 లైన్లు ఉంటాయి. ఈ 9 లైన్ల రహదారి నిర్మాణానికి సంబంధించి కూడా చాలా వ్యయ ప్రయాసలకు సిఆర్డీఏ అధికారులు ఓర్చుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే లీగల్ హడ్డిల్స్తో పాటు పలువురు రైతులు భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులు ఎక్కువ మంది అయితే దాదాపుగా 10% మంది రైతులు భూములు ఇవ్వలేదు. దీంతో భూసేకరణ నోటిఫికేషన్కి వాళ్ళని లాస్ట్ మినిట్ వరకు కూడా కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అటు భూములు ఇవ్వకపోవడంతో డ్రాఫ్ట్ అంటే భూసేకరణకు సంబంధించి 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఎవరిదైనా భూమి సేకరణ చేయాలంటే ముందు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఇవ్వాలి. డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్స్కి కాల్ చేయాలి. కాల్ చేసిన తర్వాత అబ్జెక్షన్స్ని కూడా సాటిస్ఫై చేయాలి ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో. ఆ తర్వాత సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి. ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ SIA జరిగిన తర్వాత అవార్డు పాస్ చేయాలి. ఈ అవార్డు పాస్ చేసిన తర్వాత వీళ్ళు మా భూములు పోతున్నాయని సిఆర్డీఏ హ్యాండ్ ఓవర్ చేసుకోవటానికి వచ్చినప్పుడు వీళ్ళు అడ్డు తగిలారు. అయినప్పటికీ కూడా సిఆర్డీఏ ముందుకు వెళ్ళింది. కొంతమంది రైతులు హైకోర్టుకు వెళ్ళటంతో ముందు స్టేటస్ కో ఇచ్చినప్పటికీ ఆ తర్వాత వాదోపవాదాలు జరిగిన తర్వాత అటు పిటిషన్ల వైపు నుంచి, ఇటు సిఆర్డీఏ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి వాదోపవాదాలు జరిగిన తర్వాత హైకోర్టు శ్రీహరి ఈ సిడాక్సెస్ రోడ్డు విషయంలో 2 కీలక వ్యాఖ్యలు చేసింది. ఎందుకు అనంటే ఇప్పుడు ఏదైతే మీరు ఇంతకు ముందు చెప్పారో కరకట్ట మార్గం ఏదైతే ఉందో ఆ కరకట్ట మార్గం ఒకటే రాజధానికి వెళ్లేందుకు ఉంది. చివరికి హైకోర్టుకు సంబంధించిన న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా, జస్టిసులు కూడా, గౌరవ న్యాయమూర్తులు కూడా ఈ మార్గం గుండా వెళ్లాల్సిందే, రోజు కూడా వాళ్ళు చూస్తున్నారు. ముందు మన హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు మనం పరిగణలోకి తీసుకుంటే చాలా హిస్టారికల్ జడ్జిమెంట్ అది. విస్తృత ప్రజా ప్రయోజనాలు అంటే ఎక్కువ మందికి సంబంధించిన ప్రజా ప్రయోజనం ఇది రాష్ట్రానికి, తర్వాత సమాజానికి, తర్వాత ప్రజలకి, తర్వాత ఒక రాజధానికి సంబంధించిన, రాజమార్గానికి సంబంధించిన విస్తృత ప్రజా ప్రయోజనం అనేది ఒకవైపు, తర్వాత వ్యక్తిగత ప్రజా ప్రయోజనం, వ్యక్తిగత హక్కులు కోల్పోవటం ఇది రెండో వైపు. ఈ రెండింటినీ బేరీజు వేసుకుంటే తప్పనిసరిగా విశాల ప్రజా ప్రయోజనాన్ని మేము పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసి ఈ 2 వ్యాజ్యాలను కూడా కొట్టివేసింది. ఇది సిడాక్సెస్ రోడ్డుకు సంబంధించిన మొత్తం చరిత్ర శ్రీహరి. మీరు అన్నట్లుగా ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చిన తర్వాత ఏర్పాటు అవుతున్నటువంటి రోడ్డు ఇది అమరావతి నిర్మాణంలో
చాలా కీలకమైనటువంటిది, మొత్తం కూడా అన్ని ప్రాంతాలని కలిపేటువంటి రోడ్డు కావడం ఇది అందుబాటులోకి రాస్తున్నటువంటి తరుణం. సో ఈ మార్గం గుండానే వెళ్ళి రేపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సంబంధించినటువంటి టవర్స్ కీని కూడా అందుకోబోతున్నారా? సో ఆ టవర్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి? సో వీటి కేటాయింపులు ఎప్పుడు జరగబోతున్నాయి ఏంటి? మొత్తం అసలు ఈ మొత్తం ఆ లోపల ఇంటీరియర్ కావచ్చు, వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందా? ఎస్ శ్రీహరి, రాజధానిలో రాయపూడికి సమీపంలో ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా నిర్మించారు. దాదాపుగా 225 దాదాపుగా 315 క్వార్టర్స్ వరకు కూడా ఇందులో నిర్మించారు. ఈ క్వార్టర్స్ నిర్మాణంలో